ఈ ఉదయకాల సమయంలోనే కొన్ని భగవంతునికి సంబంధించిన మాటలు మీకు వినిపించడానికి ఈ కాలనీలోకి వచ్చాం. చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, భగవంతుని గురించి ప్రచురం చేస్తుంటే దాన్ని మతము అంటున్నారు. ఈరోజు చాలా కాలనీలో, చాలా ప్రాంతాల్లో సమాజాన్ని చెడగొట్టేటివి ఎన్ని వ్యసనాలు లేవు. సమాజాన్ని చెడగొట్టే ఒక సినిమాటోగ్రఫీ కానీ, ఒక డ్రగ్స్ కానీ, ఒక మత్తు పానీయాలు కానీ, ఎన్నిటికో బానిసైన వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దాన్ని అడ్డగించే వాళ్ళు ఎవరు లేరు. కానీ భగవంతుని గురించిన ప్రచురము చేస్తుంటే, భగవంతునికి సంబంధించిన విషయాలను ప్రకటిస్తుంటే మతము అనే ఆ మాట చేత అడ్డగించే వాళ్ళు ఉన్నారు. కానీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఏం చెబుతుందంటే, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషి తను నమ్ముకున్నటువంటి దైవాన్ని, తను నమ్ముకున్నటువంటి దేవుణ్ణి, విశ్వసించిన దేవుణ్ణి ప్రకటించుకోవడానికి భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛలోనే భాగంగా మేము నమ్ముకున్నటువంటి దేవుడు, మేము ప్రకటిస్తున్నటువంటి దేవుడు, మేము విశ్వసిస్తున్నటువంటి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మహోన్నతుడైన యేసు దేవుని గురించి ప్రచురణ చేస్తున్నాము. ఆ యేసు దేవుడు మతం మారమని చెప్పలేదు ఈ సమాజాన్ని. ఆ యేసు ప్రభుల వారు మతాన్ని మార్చుకొని నాలోకి రండి అని చెప్పలేదు. మనసు మార్చుకొని, మనసు ఎందుకంటే చెడిపోయింది. బాల్యం నుండి మానవ జీవితాలు చెడిపోయాయి, పాపం చేత నలిగిపోయాయి, పాపం చేత భయక్రాంతులుగా మారిపోయాయి. ఈ పాపం అనే చెరలో నుండి మానవుని విడిపించే సన్మాన మార్గం ఏదైనా ఉందంటే ఈ సమాజంలో ఏ సన్మాన మార్గం లేదు, అది యేసు దేవుని సన్మాన మార్గం. ఆ యేసు దేవుడు ఈ సమాజం కొరకు తన ప్రాణాన్ని సమర్పించాడు. ఈ సమాజంలో ఎవరు కూడా ప్రాణాన్ని ఇవ్వలేరు. ప్రేమైన వాళ్ళారా, ఎవరు మన కోసం ప్రాణం పెట్టిందంటే ఏదో ఒక ఆలోచనతో పెట్టలేరు. కానీ ఈ యేసు దేవుడు ఏమి ఆలోచించకుండా, ఏమి మనలో నుండి పొందకుండా తన ప్రాణాన్ని సమర్పించి తను అన్నాడు, ఇదిగో మీ అందరి కోసం నా ప్రాణాన్ని సమర్పిస్తున్నాను, మీ జీవితాలు బాగుపడాలని కోరుకున్న ఆయన మతాన్ని ప్రచురం చేయడానికి కనబడలేదు. మార్గాన్ని మాత్రమే విశ్వసించాడు, మార్గాన్ని మాత్రమే ఈ సమాజానికి ప్రచురం చేశాడు. అలా కలువరిగిరి మీద ఆయన సిలువ మ్రాను పైన మరణించి 3వ దినాన లేచాడు. ఈ సమాజంలో ఎవరైనా సమాధి నుండి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కనబడరు. ఏవో వ్యక్తికి అది అసాధ్యం. కానీ మానవులందరి కోసం సమాధిలో నుండి లేయబడిన వ్యక్తి, సమాధిని బద్దలు చేసిన వ్యక్తి యేసు ప్రభుల వారు మాత్రమే. ఆ యేసు దేవుని ప్రచురం చేసే సన్మాన మార్గమే ఈ సువార్త పలుకులు. మానవ జీవితాలు నలిగిపోయాయి. ప్రియమైన వారులారా, మానవ జీవితాలు ఎన్నో వ్యసనాలకు పాడైపోయినాయి. ఈ పాడైపోయిన మానవ జీవితాలను మరలా పరిశుద్ధంగా, మహోన్నతంగా తీర్చిదిద్దాలంటే యేసు దేవుని మన హృదయాల్లోకి స్వీకరించాలి. ఒక మంచి మార్గం ఆయన్నే. ఎందుకంటే ఆ మార్గమే గుండా వెళ్తేనే స్వర్గం, ఆ మార్గం గుండానే వెళ్తే నిత్య జీవం, ఆ మార్గాన వెళితేనే మోక్షం. మరొక మార్గం లేదంటే లేదు, రాలేదు కూడా. ఎందుకంటే ఆ మార్గము మాత్రమే పవిత్రమైనది, ఆ మార్గము మాత్రమే పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన మార్గంలోకి మనమందరం వెళ్ళి, మనమందరం ఆ మార్గం గుండా నడుస్తూ మన జీవితాలను అలవరుచుకుంటూ మోక్షాన్ని చేర్చే మాటలే ఈ మాటలు. మతం మనిషిని మానవ మృగంగా మార్చేస్తుంది. కానీ ఈ యేసు ప్రభుల వారి సన్మాన మార్గం మానవుని దైవత్వపు సుగుణాల్లోకి తీసుకెళ్తుంది, దైవత్వపు చెంతకు చేరుతుంది, మోక్షాన్ని చెంతకు చేరుస్తుంది. అంత గొప్పవైన మాటలు ఈ మాటలు ఒక్కసారి విశ్వసించండి. ఈ మాటలు ఒక్కసారి మీ హృదయంలోకి ఆస్వాదించండి. మీ జీవితాల్లోకి యేసుదేవుని ఆహ్వానించి మీరు, మీ కుటుంబము రక్షణలోకి రావాలనే ఈ పలుకులు అందిస్తున్నాము. ఈ మాటలను మీరు సాత్వికంతో స్వీకరించి మీ హృదయంలో అలవర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.